అందరికీ నమస్కారం అండి. ఈరోజు వంకాయ పచ్చికారం ముద్దకూరను తయారు చేసి చూపిస్తున్నాను. క్యాటరింగ్లో కానీ లేకపోతే భోజనాలప్పుడు మనకి ఇది స్పెషల్గా చేస్తారు. ఆ వంకాయ కర్రీని ఈరోజు తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం ఎలాంటి కలర్ అయినా సరే తీసుకోవచ్చు. తెల్ల వంకాయనైనా పచ్చ వంకాయైనా ఇలా ఏ వంకాయనైనా తీసుకోవచ్చు. ముందుగా వాటర్లో ఉప్పు వేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ వంకాయల్ని నేను చూపిస్తున్న మాదిరిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత స్టవ్ మీద బాండీని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎలాంటి తాలింపు గింజలు, ఎలాంటి ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ వేయకుండా అచ్చంగా వంకాయ ముక్కల్ని వేసేసుకొని వీటిని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ చిన్నవిగా చేస్తే మరీ గుజ్జుగా అయిపోతుంది. కాబట్టి వంకాయ ముక్క పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. వంకాయ ముక్కల్ని దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యే లోపల మిక్సీ జార్లో కారానికి తగ్గట్టు ఎక్కువ ఉంటే కొంచెం తక్కువగా ఉంటే ఎక్కువ మిరపకాయలు తీసుకోండి. కారం ఎక్కువ ఉంటే తక్కువ మిరపకాయలని తీసుకొని అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, కొంచెం కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, ఈ పేస్ట్కు తగినంతగా ఉప్పు వేసేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ కర్రీకి కావలసినటువంటి పేస్ట్ అయితే తయారు చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు వంకాయ ముక్కల్లో కాస్తంత పసుపు కూడా వేసి మరొకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు కూడా కాస్త పైన కలుపుకుంటూ ఉండాలి. ముక్క చెదరకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయినటువంటి వంకాయ ముక్కల్ని మధ్యలో ప్లేస్ ఉంచి వాటిలో ఇప్పుడు మనం పేస్ట్ లాగా తయారు చేసుకున్న దాన్ని పచ్చికారాన్ని పెట్టేసుకోవాలి. ఈ పచ్చికారాన్ని ఆ మధ్యలోనే 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోవాలి. అది కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కల్లోకి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం లేదా లోలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న స్పూన్ శనగపిండిని తీసుకొని వాటర్ కలుపుకొని ఉండలు లేకుండా తీసుకొని దాన్ని కూడా వంకాయ ముక్కల్లోకి వేసేసుకొని కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న పేస్ట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పుని కాస్త చూసి వేసుకోవాలి. ఈ 1 స్పూన్ శనగపిండిని ఇలా వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. అసలు ఇలా చేసుకున్నారు అని అంటే మీకైతే ఫేవరెట్ అయిపోతుంది ఈ వంకాయ కర్రీ. అంత బాగుంటుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. దాదాపు ఇవన్నీ ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకుంటే మరీ గుజ్జుగా అయిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అంతేనండి, వంకాయ పచ్చికారం ముద్దకూర అయితే తయారైపోయింది. చాలా రుచికరంగా వైట్ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి చేసుకున్నారు అంటే ఈ టేస్ట్ని అయితే మీరు మర్చిపోలేరు. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.